నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ సినిమాటోగ్రఫీ కోర్సుకు స్వాగతం. నేను డాక్టర్ చిలకమరి నటరాజ్. మనము ఈ సినిమాటోగ్రఫీ కోర్సులో రైట్ ఫ్రమ్ ది హిస్టరీ ఆఫ్ ది సినిమాటోగ్రఫీ డిఫరెంట్ మాడ్యూల్స్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎలాబరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. కెమెరా వ్యూ పాయింట్, కెమెరా డిస్టెన్స్, ఇట్లా డిఫరెంట్ సబ్జెక్ట్స్ని మనం డిస్కస్ చేసుకునే ప్రాసెస్లో లెన్స్ అంటే ఏంటి, డెప్త్ ఆఫ్ ది ఫోకస్ ఏంటి, డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్ ఏంటి, ఫోకస్కి డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్కి రిలేషన్షిప్ ఏంటి, ఇట్లా చాలా మాడ్యూల్స్లో మనం థియరీ ప్రాక్టికల్స్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ రెండింటిని కోరిలేట్ చేసుకుంటూ వస్తున్నాం. పర్టికులర్గా ప్రొడక్షన్ ప్రాసెస్లో డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ వీళ్ళిద్దరూ కలిసి షార్ట్ డివిజన్ చేసుకుంటారు. జనరల్గా 90% కెప్టెన్ ఆఫ్ ది షిప్గా డైరెక్టరే షార్ట్ని ప్లాన్ చేస్తారు. కానీ సినిమాటోగ్రాఫర్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు కాబట్టి దానికి సంబంధించిన ఎలిమెంట్స్ అన్ని మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ ప్రాసెస్లో ఇవాళ మనం ఈ మాడ్యూల్లో కెమెరా వ్యూ పాయింట్ లేదా కెమెరా యాంగిల్ అంటే ఆబ్జెక్ట్ని, అంటే క్యారెక్టర్ని కెమెరా ఏ యాంగిల్ నుంచి చూస్తుంది, ఎలా చూస్తే మీనింగ్ ఎలా మారుతుంది అనే టాపిక్ గురించి మనం ఎలాబరేటెడ్గా డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. కెమెరా వ్యూ పాయింట్, దీన్నే మనం కెమెరా యాంగిల్స్ అని కూడా మామూలు భాషలో అనేస్తూ ఉంటారు. ఒక కెమెరాని ఒక ఆబ్జెక్ట్కి ఏ యాంగిల్ నుంచి పెట్టాము, దానివల్ల ఆ ఆబ్జెక్ట్ కనబడే ఇంపాక్ట్ ఎలా మారుతుంది, దీనికి సంబంధించి వాళ్ళ మనం డిస్కస్ చేసుకుందాం. జనరల్గా ఒక కెమెరాని మనం ఆబ్జెక్ట్కి ఒక 5 యాంగిల్స్ నుంచి పెట్టుకోవచ్చు. 5 యాంగిల్స్ నుంచి మనం ఒక ఆబ్జెక్ట్ని కెమెరాలో లేదా ఫ్రేమ్లో చూపించవచ్చు. అవి ఏంటి ఇప్పుడు మనం అనలైజ్ చేసుకుందాం. ఫస్ట్ ఇది అన్నిటికంటే బేసిక్ ఐ లెవెల్ అంటాము. అంటే కెమెరా లెన్సు ఆబ్జెక్ట్ తాలూకు ఐ రెండు సేమ్ హైట్లో ఉండేటట్టుగా మనం కెమెరాని అరేంజ్ చేసుకుంటే, ఉదాహరణకి ఆబ్జెక్ట్ కూర్చొని ఉందనుకోండి, కెమెరా లెవెల్ ఇక్కడ పెట్టుకుంటాం. నిలబడి ఉందనుకోండి, ఇక్కడ పెట్టుకుంటాం. ఏదో స్టూల్ పైన దేనిపైన ఎక్కి నిలబడి ఉందనుకోండి, ఇక్కడ పెట్టుకుంటాం. అంటే ఆబ్జెక్ట్ తాలూకు ఐ, కెమెరా తాలూకు లెన్స్ రెండు సమానమైన హైట్లో ఉండేటట్టుగా మనం అరేంజ్ చేస్తే దాన్ని ఐ లెవెల్ అంటాము. ఇది ఒక ఆబ్జెక్ట్ని నార్మల్గా యాజ్ ఇట్ ఈజ్గా, అది ఎలా ఉందో అలా కంఫర్టబుల్గా చూపించడానికి మనం ఈ ఐ లెవెల్ని వాడతాము. అంటే ఆబ్జెక్ట్ నార్మల్గా మన లైఫ్లో ఎలా కనబడుతుందో సేమ్ అలాగే కనబడేటట్టుగా మనం ఈ ఐ లెవెల్ని పెట్టుకుంటాము. అంటే ఆటోమేటిక్గా సేమ్ హైటు, సేమ్ కంఫర్టబుల్గా కనబడుతుంది. ఇప్పుడు మనకి ఒక 0 దగ్గర 360 డిగ్రీస్ ఉంటాయి. 360 డిగ్రీస్లో 180 డిగ్రీ లైన్, 90 to 270 డిగ్రీస్ లైన్, రెండు మనకి ఎక్స్ లైన్స్ అనుకుందాం. ఒకటి హారిజంటల్ లైన్, రెండు వర్టికల్ లైన్. ఆబ్జెక్ట్ ఐ అనేది మనకి ఈ 180 డిగ్రీస్ లైన్కి బేస్ అయితే, లెన్స్కి కూడా ఈ 180 డిగ్రీస్ లైన్ బేస్. అంటే ఆబ్జెక్ట్ నుంచి లెన్స్కి మనం ఒక 180 డిగ్రీస్ లైన్ గీసుకుంటే, ఇక్కడ 0, ఇక్కడ 180, ఈ లైన్ మీద ఆబ్జెక్ట్ని, కెమెరాని రెండింటిని పెట్టుకుంటే దాన్ని మనం ఐ లెవెల్ అంటున్నాం. ఇప్పుడు ఇది కాకుండా 0 కాకుండా +1 నుండి 89 వరకు, అంటే ఇక్కడ ఎక్కడైనా సరే ఈ పైన, అంటే ఆబ్జెక్ట్ తాలూకు హైట్ కంటే కొంచెం పైకి కెమెరాని పెట్టి ఎక్కడ పెట్టినా దాన్ని మనం హై యాంగిల్ అంటాము. అంటే కెమెరా పై నుండి ఆబ్జెక్ట్ని చూస్తున్నట్టుగా ఉంటుంది. అంటే ఒక కెమెరా మనం ఆబ్జెక్ట్ తాలూకు హైట్కి పైన పెట్టుకుంటాము. కెమెరా పైన ఉంటుంది, ఆబ్జెక్ట్ కింద ఉంటుంది. దీన్ని హై యాంగిల్ అంటాము. అంటే వ్యూ పాయింట్ పైనుంచి ఉంటుంది. కెమెరా పైన ఉంచుకొని మనం ఆబ్జెక్ట్ని కింది వైపు పెట్టి చూస్తాము. ఇది మనకి ఆబ్జెక్ట్ని ఇన్ఫీరియర్గా చూపించడానికి పనికొస్తుంది. అంటే ఆబ్జెక్టు తక్కువగా, లెవెల్ తక్కువగా, ఇన్ఫీరియర్గా, లేకపోతే దాన్ని ఏమంటాము ఆత్మన్యూన్యతా భావం అంటామే, అలా ఒక నెగిటివ్గా చూపించడానికి మనం హై యాంగిల్ని వాడతాము. ఉదాహరణకి మనకి దూకుడు సినిమాలో బ్రహ్మానందం గారు పెన్నిలా పట్టుకొని నాగార్జున గారు వాళ్ళని ఎలిమినేట్ చేయండి అంటుంటే మనకి పైన కెమెరా ఉంటుంది, బ్రహ్మానందం గారి కింద ఉంటారు. సో
ఆ ఒక కుంచుకుపోయినట్టుగా కనబడుతుంది ఆబ్జెక్టు. హై యాంగిల్లో మనం కెమెరాను పెడితే ఈ ఆబ్జెక్టు కుంచుకుపోయినట్టుగా ఇన్ఫీరియర్గా కనబడుతుంది. అంటే ఒక ఆబ్జెక్టుని మనము దాని స్థాయికి తక్కువగా చూపించాలనుకున్నప్పుడు, అంటే పక్క లెవెల్కి మనం తక్కువగా చూపించాలనుకున్నప్పుడు మనము హై యాంగిల్ వాడతాము. పైన కెమెరా పెట్టడం వల్ల ఈ ఆబ్జెక్టు లోలో కనబడుతుంది. అంతేకాకుండా ద డయాగ్నల్ రిలేషన్షిప్ అంటాం. అంటే ఒకళ్ళు బిల్డింగ్ మీద ఉన్నారు, ఇంకొకళ్ళు కింద ఉన్నారు. ఈ బిల్డింగ్ మీద ఉన్న వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కెమెరాని చూపిస్తే దాన్ని కూడా హై యాంగిల్ వాడతాము. ఒకళ్ళు చెట్టు మీద ఉన్నారు, ఒకళ్ళు కింద ఉన్నారు. ఆ చెట్టు మీద ఉన్న వాళ్ళ యాంగిల్లో, చెట్టు మీద ఉన్న వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆబ్జెక్ట్ని చూపించాలనుకుంటే హై యాంగిల్ వాడతాము. ఏదో చాపర్లోనో లేకపోతే ఫ్లైట్లోనో ఉన్నారు, వాళ్ళు కిందికి చూస్తున్నారు. ఇలా ఒక హై లెవెల్లో, హై లెవెల్ కూడా కాదు, హైట్లో ఉన్న వాళ్ళ పర్సెప్షన్ నుంచి మనం ఆబ్జెక్ట్ని చూపించాలన్నప్పుడు కూడా మనం హై యాంగిల్ని వాడతాము. జనరల్గా మనకి ఈ రెండు పర్పసెస్లో హై యాంగిల్ని వాడతాము. ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్ తక్కువగా చూపించాలనుకున్నప్పుడు లేదా పైనుంచి చూపించాలనుకున్నప్పుడు మనం హై యాంగిల్ని వాడతాము. నెక్స్ట్ 0 degrees కంటే కింద, 270 కంటే ముందు, అంటే 271 దాకా, అంటే 0 to 270 ఇక్కడ ఎక్కడ అంటే ఐ లెవెల్ కంటే కింద కెమెరాను పెడితే దాన్ని లో యాంగిల్ అంటాము. ఒక క్యారెక్టర్ని నేను సుపీరియర్గా చూపించాలనుకున్నప్పుడు, చాలా హై లెవెల్లో చూపించాలనుకున్నప్పుడు ఐ విల్ గో ఫర్ లో యాంగిల్. అంటే కెమెరాని కింద పెట్టడం ద్వారా ఆ ఆబ్జెక్ట్ తాలూకు ప్రొఫైల్ని హై చేయడానికి ట్రై చేస్తాము. ఒక విశ్వరూపం చూపించాలంటే, ఒక హైట్ చూపించాలంటే, ఆ క్యారెక్టర్ తాలూకు ఫోర్స్ చూపించాలనుకుంటే నేను కెమెరాని లో యాంగిల్లో పెట్టి చూపిస్తాను. మనం ఎప్పుడైతే లో యాంగిల్లో కెమెరాను పెడతామో ఆటోమేటిక్గా ఆబ్జెక్టు హైలో కనపడి దాని తాలూకు ఫోర్స్ చాలా ఎఫెక్టివ్గా కనబడుతుంది. ఏదో ఒక సుపీరియర్ ఫీలింగ్ కలుగుతుంది. ఒక ఆబ్జెక్ట్ని సుపీరియర్గా చూపించాలనుకున్నప్పుడు ఐ విల్ గో ఫర్ లో యాంగిల్ ఎప్పుడైనా సరే. అంతేకాకుండా ఒక హైట్లో ఉన్న ఆబ్జెక్ట్ని లో నుంచి చూపించాలనుకుంటే, అంటే నేను కింద ఉన్నాను, బిల్డింగ్ మీద వేరే వాళ్ళు ఉన్నారు, నా పర్సెప్షన్లో నేను పైన ఉన్న వాళ్ళని చూపించాలనుకుంటే ఐ విల్ గో ఫర్ లో యాంగిల్. ఈ రెండు సమయాలలో, అంటే ఆబ్జెక్ట్ని సుపీరియర్గా చూపించాలన్నా లేదా హైట్లో ఉన్న ఆబ్జెక్ట్ని కింది నుంచి చూస్తున్నాము అని చూపించాలనుకున్నా నేను లో యాంగిల్ని వాడతాను. సో హై యాంగిల్లో వాడినప్పుడు ఇన్ఫీరియర్గా కనబడ్డట్టే, లో యాంగిల్లో పెట్టినప్పుడు సుపీరియర్గా కనబడుతుంది. ఐ లెవెల్లో పెట్టినప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నట్టు యాజ్ ఇట్ ఈజ్ నార్మల్గా కనబడుతుంది. ఇవి జనరల్గా వాడే 3 యాంగిల్స్. ఇవి కాకుండా స్పెసిఫిక్గా, రేర్గా, చాలా అవసరం ఉంటే, అంటే ఆబ్జెక్ట్ని సుపీరియర్గా చూపించడమో లేకపోతే ఇంకా ఎక్స్ట్రాడినరీగా చూపించడమో, ఇట్లా వెరైటీగా చూపించడమో, వీటి కోసం ఇంకొక 2 యాంగిల్స్ని మనం వాడతాము. దాంట్లో టాప్ యాంగిల్ 90 degreesలో కెమెరాని పెట్టి ఆబ్జెక్ట్ను చూపించడం. ఇది జనరల్గా ఆబ్జెక్ట్కి సరౌండింగ్స్కి ఉండే రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం మనము ఈ టాప్ యాంగిల్ని వాడతాము. అంటే పైన కెమెరా పెట్టడం ద్వారా ఆబ్జెక్ట్ ఎక్కడుంది, దాని చుట్టుపక్కల ఏమున్నాయి, వీటిని మనం ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తాము. ఉదాహరణకి ఒక్కడు సినిమాలో గోల్కొండ బ్యాచు, చార్మినార్ బ్యాచ్ 2 ఉంటాయి. చార్మినార్ బ్యాచ్కి సంబంధించిన దాంట్లో అజయ్ అంటే మహేష్ బాబు గారు ఉంటారు. గోల్కొండ బ్యాచ్లో మిగతా వేరే బ్యాచ్ ఉంటుంది. వాళ్ళు అజయ్ని చుట్టుముట్టారు. అంటే మహేష్ బాబు గారి చుట్టూ గూండాలు ఒక రౌండ్ సర్కిల్ వేసుకున్నారు. వాళ్ళందరూ అజయ్ ఒంటరిగా ఉన్నాడు, వాళ్ళందరూ చుట్టుముట్టారు అని ప్రేక్షకులకు ఎస్టాబ్లిష్ చేయడం కోసం టాప్ యాంగిల్లో కెమెరాని పెడతాం. మధ్యలో మహేష్ బాబు గారు ఉన్నారు, చుట్టూ అవతలి గోల్కొండ బ్యాచ్ రౌడీలు ఉన్నారు. అంటే సెంటర్ అండ్ ఒక సర్కిల్, వాళ్ళందరూ చుట్టూ మహేష్ బాబు చుట్టూ చిటికలు వేసుకుంటూ తిరుగుతున్నారు. మధ్యలో క్లోజ్ షాట్, మామూలు నార్మల్ షాట్, ఐ లెవెల్ షాట్ వేసుకున్నాము. మహేష్ బాబు గారు అప్పటిదాకా మామూలుగా ఉన్న అతను ఒకసారి తను కూడా నవ్వి చిటికెళ్ళడం మొదలెట్టాడు. సడన్గా మళ్ళీ టాప్ యాంగిల్కి వెళ్ళాము. ఎందుకు టాప్ యాంగిల్కి వెళ్ళాము? మధ్యలో మహేష్ బాబు గారు ఉన్నారు, చుట్టూ వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ చుట్టూ మళ్ళీ వీళ్ళ మనుషులు వచ్చారు. అజయ్ వాళ్ళ గ్రూపు, అంటే మహేష్ బాబు గారు వాళ్ళ గ్రూపు, మిగతా వాళ్ళందరూ వీళ్ళని చుట్టుముట్టారు. మధ్యలో మహేష్ బాబు గారు, చుట్టూ సర్కిల్లో వాళ్ళు, వాళ్ళ చుట్టూ సర్కిల్లో మహేష్ బాబు గారి ఫ్రెండ్స్ అజయ్, మన మిగతా వాళ్ళందరూ చుట్టూ సర్కిల్ చేసి
తర్వాత వాళ్ళు పారిపోయారు. ఇది మనం పైనుంచి ఎందుకు చూపించాము అంటే మహేష్ బాబు గారు మధ్యలో ఉన్నారు, చుట్టూ వాళ్ళు ముట్టారు, ఆ తర్వాత వాళ్ళని వీళ్ళు చుట్టుముట్టారు అని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఆ సర్క్యులర్ రిలేషన్షిప్ని ఆ పైనుంచి చూపించి మనం ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేసాం. సేమ్ సీన్ మనకి సెకండ్ హాఫ్లో ప్రకాష్ రాజ్ గారు మహేష్ బాబు గారికి బెయిల్ ఇచ్చి అసలు కేసే లేదు అని చెప్పి కేసు కొట్టేయించి బయటికి తీసుకొని వచ్చేసిన తర్వాత సేమ్ మళ్ళీ మహేష్ బాబు గారు మధ్యలో ఉన్నారు, చుట్టూ ప్రకాష్ రాజ్ గారి మనుషులు ఉన్నారు. రేయ్ నీ సంగతి చెప్తానరా, మీ బాబేంట్రా బాగా నీ గురించి చేస్తున్నాడు, అదేంట్రా నిన్ను బాగా పొగుడుతుంది అంటే మహేష్ బాబు నవ్వుకుని నిలబడ్డాడు. కట్ చేస్తే ఆటోమేటిక్గా ప్రకాష్ రాజ్ గారి మనుషుల చుట్టూ అజయ్ మనుషులు వచ్చారు. అజయ్ అంటే మహేష్ బాబు గారి మనుషులు వచ్చారు. వాళ్ళు ఒక సర్కిల్ తిరిగారు, గన్నులు పెట్టారు. పెట్టింది కర్నూలు కాదురా పాత బస్తీ, తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరూ ఫ్యాక్షనిస్టులు కాదు అని ప్రకాష్ రాజ్ గారిని బంధించారు. సో ఇక్కడ కూడా మనకి ఏం జరిగింది అనేది పైనుంచి ఎస్టాబ్లిష్ చేయడం కోసం చూపిస్తాము. టాప్ యాంగిల్లో ఎప్పుడు కూడా ఆబ్జెక్టు దాని సరౌండింగ్స్ ఏమున్నాయి, ఎలా ఉన్నాయి అని ఎస్టాబ్లిష్ చేయడం కోసం చూపిస్తాం. అట్లాగే టాప్ నుంచి టాప్ వ్యూ అంటే పైనుంచి ఇప్పుడు ఫ్యాన్ తిరగట్లేదు, ఫ్యాన్ని నేను చూశాను, ఫ్యాను తిరగకపోతే నేను ఎట్లా బాధలు పడుతున్నాను అనేది ఫ్యాన్ ప్లేస్లో కెమెరాని పెట్టి నేను చూపిస్తాను. లేదా చాపర్లో ఉన్నాను, కింద వెళ్తున్నాయని చూస్తున్నాను. ఇట్లా పైనుంచి చూసే యాంగిల్ని కూడా నేను టాప్ యాంగిల్ని వాడతాను. దీన్ని జనరల్గా అమెరికన్ బర్డ్స్ ఐ వ్యూ అని అంటారు. అమెరికన్ నేషనల్ బర్డ్ ఈగిల్, ఆ ఈగిల్స్ వ్యూ అంటే గద్ద పైనుంచి ఎగురుతూ కిందికి చూస్తే ఎలా కనబడుతుందో, ఎక్కడో చిన్న పాము వెళ్తున్నా కూడా గద్ద పైనుంచి చూసి పట్టుకోగలుగుతుంది. అట్లా ఆ పైనుంచి అమెరికన్ బర్డ్స్ ఐ వ్యూ అనేది పైనుంచి మనం చూసే వ్యూని మనం ఎస్టాబ్లిష్ చేయడం కోసం మనం ఈ టాప్ యాంగిల్ని వాడతాము. ఇది కాకుండా లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ బాటమ్ యాంగిల్ అంటే 270 degrees 90 degreesకి క్వైట్ ఆపోజిట్లో ఆబ్జెక్ట్కి కింద కెమెరా పెడితే ఇది ఆబ్జెక్ట్ని అబ్నార్మల్గా సూపర్ న్యాచురల్గా చాలా పవర్ఫుల్గా చూపించడం కోసం మనం యూజ్ చేస్తాం. జనరల్గా ఇది ఏం చేస్తామంటే ఒక హైట్లో గ్లాస్ పెట్టి ఆ గ్లాస్ మీద ఆబ్జెక్ట్ని పెట్టి, లేదా ఒక లోపలికి గొయ్యి తవ్వి ఆ గొయ్యిలో కెమెరాని పెట్టి ఆ గొయ్యి మీద ఒక గ్లాస్ పెట్టి ఆ గ్లాస్ మీద ఆబ్జెక్ట్ని పెట్టి ఆబ్జెక్ట్ కాళ్ళ కింద కెమెరాని పెట్టి మనం చూపించడానికి ట్రై చేస్తాము. ఇందిరా సినిమాలో చిరంజీవి గారు చాపర్లో నుంచి దిగే షాట్ కావచ్చు, లేకపోతే నరసింహలో మన రజనీకాంత్ గారు నరసింహ గారు చంద్రముఖిలో రజనీకాంత్ గారు ఫస్ట్ ఫైట్ ముందు ఇలా కాలు పెట్టి ఫైట్ చేసే షాట్ కావచ్చు. ఇట్లా రకరకాల షాట్స్లో ఆ ఆబ్జెక్ట్ని సూపర్ పవర్ఫుల్గా సూపర్ న్యాచురల్గా చూపించడం కోసం మనం బాటమ్ యాంగిల్ని వాడతాము. ఆబ్జెక్టు ఈ కింద కెమెరా పెట్టినప్పుడు చాలా సుపీరియర్గా కనబడుతుంది. మామూలుగా లో యాంగిల్లో పెడితేనే సుపీరియర్గా కనబడే ఆబ్జెక్టు ఇంకా బాటమ్ యాంగిల్లో పెడితే ఇంకా ఎఫెక్టివ్గా కనబడుతుంది. దాన్ని మనం స్పెసిఫిక్గా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటాం. ఎందుకంటే ఒక గ్లాస్ మీద ఆబ్జెక్ట్ నిలబడి మూమెంట్ తీసుకోవాలి కాబట్టి ఆ గ్లాసు అన్బ్రేకబుల్ గ్లాస్ అయి ఉండాలి. ఇట్లా రకరకాల జాగ్రత్తలు తీసుకొని మనం ఈ షాట్స్ని చేస్తుంటాం. ఇదే కాకుండా డౌన్ నుంచి అప్లో టాప్లో ఉండే ఆబ్జెక్ట్స్ని చూపించడం కోసం కూడా నేను బాటమ్ యాంగిల్ని యూస్ చేస్తాను. ఉదాహరణకి ఫ్యాన్ తిరగట్లేదు, పడుకొని ఉన్నాను, చూశాను, పడుకున్న ప్లేస్లోకి కెమెరాని పెట్టి ఫ్యాన్ తిరగట్లేదు, ఒక కర్ర తీసుకొని దాన్ని ఇలా తిప్పడం, ఇవన్నీ చేయడం కోసం కూడా మనం ఈ కెమెరాని డౌన్లో పెట్టుకొని టాప్లో ఉండే ఆబ్జెక్ట్ని తీయడానికి ట్రై చేస్తాము. చాపర్ పైన ఎగురుతుంది, ఒక హెలికాప్టర్ని నేను కింది నుంచి దాన్ని తీశాను, ఒక ఫ్లైట్ పైన ఎగురుతుంది దాన్ని తీశాను. సో ఇట్లాంటివి కూడా నేను బాటమ్ యాంగిల్ని పెట్టుకొని తీసుకుంటాను. దీన్నే రష్యన్ బాటమ్ యాంగిల్ అని అంటాము. జనరల్గా రష్యాకు సంబంధించిన డైరెక్టర్ సెర్జీ ఐసెన్స్టీన్ లాంటి వాళ్ళు ఎక్కువగా దీన్ని యూజ్ చేశారు. క్రుష్చేవ్, సెర్జీ ఐసెన్స్టీన్ ఇలాంటి డైరెక్టర్సు ఈ బాటమ్ యాంగిల్ని ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. అందుకని దీన్ని రష్యన్ బాటమ్ యాంగిల్ అంటారు. అమెరికన్ బర్డ్స్ ఐ వ్యూ అయితే ఇది ఆపోజిట్లో రష్యన్ బాటమ్ యాంగిల్ అంటాము. సో ఈ రెండింటిని మనం అబ్నార్మల్ స్టేజ్లో వాడతాము, నార్మల్గా కాకుండా. మిగతా 3 మాత్రం రెగ్యులర్గా మనకి అవసరం ఉన్న ప్రతి చోట వాడతాం. 90% షాట్స్ని ఐ లెవెల్లోనే తీయడానికి ప్రయత్నం చేస్తాము. ఆబ్జెక్ట్ని నార్మల్గా చూపించాలనుకున్న ప్రతి చోట వీ హ్యావ్ టు గో ఫర్ ఐ లెవెల్, నార్మల్గా చూపిస్తాము.
కాకుండా ఆబ్జెక్ట్ని డిఫరెంట్గా చూపించాలనుకున్నప్పుడు, అయితే ఇన్ఫీరియర్గా లేదా సుపీరియర్గా చూపించాలనుకున్నప్పుడు విల్ షిఫ్ట్ ది కెమెరా టు హై ఆర్ లో. హై యాంగిల్లో కానీ లో యాంగిల్లో కానీ పెట్టుకుంటాము. అది కాకుండా ఆబ్జెక్ట్కి ఆ సరౌండింగ్స్కి ఉండే రిలేషన్షిప్స్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నప్పుడు టాప్ యాంగిల్కి పోతాను. అట్లాగే ఆబ్జెక్ట్ని సూపర్ న్యాచురల్గా చూపించాలనుకున్నప్పుడు బాటమ్ యాంగిల్కి వెళ్తాను. ఇట్లా ఈ 5 ప్లేసెస్లో నేను కెమెరాని ఎక్కడో ఒక చోట పెట్టి షూట్ చేసుకుంటాను. కొన్నిసార్లు వీటిని షిఫ్ట్ చేయడం ద్వారా, అంటే యాంగిల్ని షిఫ్ట్ చేయడం ద్వారా ఆబ్జెక్ట్ తాలూకు ఇంపాక్ట్ నేను మార్చడానికి ప్రయత్నం చేస్తాను. మీకు ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఆబ్జెక్ట్ తాలూకు యాంగిల్ షిఫ్ట్ చేయడం ద్వారా ఆబ్జెక్ట్ ఎంత ఎఫెక్టివ్గా కనబడుతుంది అనడానికి మనకి పెదరాయుడు సినిమాలో ఒక సీన్ ఉంటుంది. పెదరాయుడు సినిమాలో సత్యనారాయణ గారు పెదరాయుడు గారి ఇంటికి వస్తారు. మోహన్ బాబు గారు వాళ్ళ ఇంటికి వస్తారు. కార్లన్నీ బయట ఆగుతాయి. సత్యనారాయణ గారు లోపలికి వస్తుంటే సౌందర్య గారు హాయ్ డాడీ అంటుంది. ఆయన ఇలా వస్తూ ఒకసారి చూసి లోపల పెదరాయుడు ఉన్నాడు అని నెమ్మదిగా షూస్ విప్పి లోపలికి వెళ్తాడు. అమ్మాయి షాక్ తిని అక్కడ ఆగిపోతుంది. అప్పటిదాకా తన ఫాదర్ ఒక పెద్ద ఇండస్ట్రియలిస్టు, బిజినెస్ మ్యాగ్నెటు, పెద్ద లెవెల్లో ఉన్నవాడు అని అనుకుంటున్న అమ్మాయి పెదరాయుడు గారి ముందునే చెప్పులు తీసేసి వెళ్ళి ఇలా నిలబడితే ఈ అమ్మాయి షాక్ తింటుంది. చిన్న ఫ్లాష్ కట్టేస్తాము. ఆ ఫ్లాష్ కట్లో సత్యనారాయణ గారు పైనుంచి మెట్లు దిగుతూ వస్తుంటారు. వస్తుంటే అక్కడ కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళల్లో ఒకళ్ళు మాకు ట్రాన్స్ఫర్ కావాలని అడుగుతారు, ఒకళ్ళు ఏదో లోన్ కావాలని అడుగుతారు, ఒకడేమో కూతురు పెళ్ళింది సాయం చేయమని అడుగుతారు. టకా 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 చేస్తూ కిందికి వచ్చేసరికి కూతురు వస్తుంది. సౌందర్య గారు వస్తారు. ఆవిడతో మాట్లాడే ప్రాసెస్లో కెమెరాని లో యాంగిల్లో పెట్టుకుంటాం. అంటే సత్యనారాయణ గారు సౌందర్య గారు పైన ఉంటారు, కెమెరా లోలో ఉంటుంది. వాళ్ళని సుపీరియర్గా చూపిస్తాం. చూపించిన తర్వాత కట్ చేస్తే ఇక్కడికి వచ్చేసరికి మోహన్ బాబు గారు కూర్చోండి వియంకుడు గారు అంటాడు. మీకు కోపం వస్తే మీరు నన్ను చెప్తూ కొట్టండి తప్ప మీ పక్కన నన్ను కూర్చోమనకండి అంటే, అదేంటి కూర్చోమంటే తప్పేంటి అంటే, మీ ముందు మేము ఎప్పుడన్నా కూర్చున్నామో ఆ కాలంలో మీ తాతగారు, ఆ తర్వాత మీ నాన్నగారు, తర్వాత మీరు మా వెనక ఉండి నిలబడబట్టే మేము ఇట్లాంటి గొప్ప పొజిషన్కి వచ్చాము తప్ప మా అంతటా మేము రాలేదు కదా అని ఎస్టాబ్లిష్ చేస్తాం అని. అంటే అమ్మాయిని పలకరించి వెళ్ళండి అంటాడు. అంటే ఇక్కడ దాకా వచ్చి పలకరించకుండా వెళితే ఎలా బాగుంటుంది, అదిగాక మీ అమ్మాయి ఒట్టి మనిషి కూడా కాదు అంటే, దేవుడి పాదాల ముందు పువ్వును పెట్టి భక్తుడు దాని యోగక్షేమాల్ని అడిగినట్టు ఉంటుంది. మీ ఇంట్లో నా కూతుర్ని ఇచ్చినాక దాన్ని కనుక్కోవడం వస్తా అని చెప్పి వెళ్తూ వెళ్తూ అట్లా భుజం మీద టచ్ చేసి బాయ్ అమ్మ అని వెళ్ళిపోతాడు. అమ్మాయి ఒకసారి లోపలికి చూస్తుంది, వెళ్ళిపోయి బావగారు అని కాళ్ళ మీద పడుతుంది. ఆ టైంలో ఒకసారి అప్పటిదాకా కూర్చున్న మోహన్ బాబు గారిని క్రేన్ మీద కూర్చోబెట్టి అలా పైకి లేపేస్తారు. సౌందర్య గారిని అలా కిందికి దింపేస్తూ క్రేన్ పైకి వెళ్తుంది. ఇద్దరి మధ్యలో అప్పటిదాకా ఇలా ఉన్న యాంగిల్ని ఇలా షిఫ్ట్ చేసి సౌందర్య గారి దృష్టిలో మోహన్ బాబు గారిని హైకి లేపి, మోహన్ బాబు గారి దృష్టిలో సౌందర్యని ఆయన దృష్టిలో చూపించట్లా, కానీ ఆయన ముందు ఈమె ఇన్ఫీరియర్గా చూపిస్తూ అక్కడి నుంచి హై యాంగిల్, ఇక్కడి నుంచి లో యాంగిల్లో షాట్ పెట్టి ప్రేక్షకులకి ఆ 2 క్యారెక్టర్స్ తాలూకు ట్రాన్స్ఫర్మేషన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. వెళ్ళిపోయి అమ్మాయి బావగారు అని కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి, మూర్ఖత్వంతో తప్పు చేశాను అది ఇదని ఏడ్చేస్తుంది. తర్వాత నుంచి ఆ క్యారెక్టర్ తాలూకు చేంజ్ ఓవర్ మనకి సినిమాలో ఎస్టాబ్లిష్ అవుతుంది. దీన్ని మనం ఆ యాంగిల్ చేంజ్ చేయడం ద్వారా, ఒక నార్మల్ యాంగిల్ నుంచి లో యాంగిల్కి, నార్మల్ యాంగిల్ నుంచి హై యాంగిల్కి మార్చడం ద్వారా ప్రేక్షకుల దృష్టిలో ఆ క్యారెక్టర్ని ఎంత హైప్ చేయొచ్చు, ఎంత డౌన్ చేయొచ్చు అనేది మనం ఎస్టాబ్లిష్ చేసాము. అట్లాగే ఆపద్బాంధవుడు సినిమాలో చిరంజీవి గారిని పొగుడుతారు, పొగిడితే ఉబ్బిపోతాడు. అందుకని క్రెయిన్ మీద ఆయన పెట్టి కెమెరా పెట్టేసి ఆయనను పొగుడుతున్నా కొద్దీ డట్టార గాల్లో లేచిపోతూ ఉంటాడు. అంటే సుపీరియర్గా కెమెరా కిందికి వస్తుంది, ఆ క్రేన్ మీద చిరంజీవి గారు పైకి వెళ్తూ ఉంటారు. అక్కడ క్యారెక్టర్ మనకి సుపీరియర్గా కనపడుతూ ఉంటుంది. విశ్వరూపం సీన్లు చేయాలనుకోండి, కెమెరా ఇలా పెట్టుకొని నెమ్మదిగా కెమెరాని ఇలా తీసుకొని వచ్చి లో యాంగిల్కి పెట్టుకుంటాం. లో యాంగిల్లో పెడితే కెమెరా ఆబ్జెక్టు దగ్గరకు వస్తున్న కొద్దీ సైజు పెరుగుతుంది. లో యాంగిల్ కావడం వల్ల కింది నుంచి చూపించడం వల్ల సుపీరియర్గా కనబడుతుంది. పెద్దగా సుపీరియర్గా మనం చూపించడం కోసం విశ్వరూపాన్ని దగ్గరికి తీసుకురావడమే కాకుండా కింది నుంచి లో యాంగిల్ నుంచి కెమెరాని పెట్టి మనం దాని హైట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తాము. అట్లా మనం అనుకున్న ఆబ్జెక్ట్ తాలూకు ఇంపాక్ట్
పాజిటివ్‌గా ఉంచాలా? నెగెటివ్‌గా ఉంచాలా? న్యూట్రల్‌గా ఉంచాలా? రిలేటివ్‌గా ఉంచాలా? సూపర్ న్యాచురల్‌గా ఉంచాలా? అనే దాన్ని బట్టి మనము డిఫరెంట్ యాంగిల్స్‌లో మనం ఆ కెమెరాని ప్లేస్ చేసుకొని మనం మన ఆబ్జెక్ట్స్‌ని క్యాప్చర్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. దీనివల్ల ఆబ్జెక్ట్ తాలూకు ఇంపాక్ట్ ప్రేక్షకుడి మీద పడి వాళ్ళు ఆ భావనతో ఆ ఆబ్జెక్ట్‌ని చూసి వాళ్ళు కూడా అది ఫీల్ అయ్యి మన ఏదైతే పాత్ ఉందో మనం క్రియేట్ చేస్తున్న పాత్ అంటే ప్రేక్షకుడికి మనం క్రియేట్ చేస్తున్న కథ అందులోకే వచ్చి దాంతో పాటే ట్రావెల్ చేసి మనం ఏదైతే రసం ప్రేక్షకులకి ఇద్దామనుకుంటున్నామో ఆ రసానుభూతిని వాళ్ళు పొందుతారు. సో ఈ యాంగిల్స్ అనేవి అందుకని ఇంపార్టెంట్. ఈ కెమెరా యాంగిల్స్ లేదా కెమెరా వ్యూ పాయింట్ ఒక డైరెక్టర్కి తెలియడం వల్ల ఆ డైరెక్టర్ ఈ పర్టికులర్ షాట్ని నేను ఏ యాంగిల్లో తీయాలి అని తెలుసుకోవడం వల్ల ఆ డైరెక్టర్ తననుకున్న ఇంపాక్ట్ ప్రేక్షకుల మీద క్రియేట్ చేయడానికి ట్రై చేయగలడు. అందుకని మనము ఈ కెమెరా వ్యూ పాయింట్‌ని గురించి నేర్చుకోవడం జరుగుతుంది. మనకి షాఫ్ట్ అకాడమీ డిఫరెంట్ కోర్సెస్‌ని ఆఫర్ చేస్తుంది. ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన 3 మేజర్ వింగ్స్ ఫిల్మ్ మేకింగ్, ఫైన్ ఆర్ట్స్, యానిమేషన్. ఈ 3 వింగ్స్‌ని మనకి ఇన్ డెప్త్ కోర్సెస్ నుంచి బేసిక్ కోర్సెస్ వరకు రకరకాల లెవెల్స్‌లో మనకి కోర్సెస్‌ను ఆఫర్ చేస్తుంది. బేసిక్ డిప్లొమాస్ దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఫిల్మ్ మేకింగ్‌లో యాక్టింగు, డైరెక్షను, సినిమాటోగ్రఫీ, ఎడిటింగు, స్క్రిప్ట్ రైటింగు ఇట్లా డిఫరెంట్ సబ్జెక్ట్స్‌ని అట్లాగే యానిమేషన్‌లో 2డీ యానిమేషను, 3డీ యానిమేషను తర్వాత డిఫరెంట్ సాఫ్ట్‌వేర్సు స్పెషల్ ఎఫెక్ట్స్, విజువల్ ఎఫెక్ట్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వీటన్నిటిని యాడ్ చేసుకొని మనం వర్క్ చేయడానికి వీలైన కోర్సెస్. అట్లాగే ఫైన్ ఆర్ట్స్‌లో మాన్యువల్ డ్రాయింగు, డిజిటల్ డ్రాయింగు, తర్వాత మాన్యువల్ పెయింటింగు, డిజిటల్ పెయింటింగు, యానిమేటెడ్ పెయింటింగ్సు, ఏఐ ఇలా రకరకాల కోర్సెస్‌ని మనకి అతి తక్కువ ఫీజులతోటి అది కూడా యూనివర్సిటీ అథెంటిసిటీ తోటి అంటే ఒక రికగ్నైజ్డ్ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ అఫిలియేటెడ్ యూనివర్సిటీస్ తోటి మనకి కోర్సెస్ సర్టిఫై చేస్తూ మనకు కోర్సెస్‌ని అందజేస్తుంది. ఒక మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డ్ చేయగలిగిన అతి తక్కువ ఫీజులతోటి మనకు కోర్సెస్‌ని ఆఫర్ చేస్తుంది. మీరు ఎట్లాగైతే ఇప్పుడు డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో మిగతా కోర్సెస్‌ని కూడా నేర్చుకొని ఇండస్ట్రీలోకి వెళ్ళడానికి ట్రై చేశారనుకోండి ఒక మల్టిపుల్ టాలెంటెడ్ క్రాఫ్ట్‌మెన్ గానో, మల్టిపుల్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ గానో, మల్టిపుల్ టాలెంటెడ్ డైరెక్టర్ గానో, టెక్నీషియన్ గానో మీరు ఇండస్ట్రీలోకి వెళ్ళి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటే మిగతా వాళ్ళందరికంటే ఒక 2 అడుగులు ముందు ఉంటాము. అందుకని ఇప్పుడు మీరు డైరెక్షన్ కోర్స్ ఎట్లాగైతే నేర్చుకుంటున్నారో మిగతా కోర్సెస్ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరు ఎక్విప్డ్ టెక్నీషియన్ గానో, ఎక్విప్డ్ క్రాఫ్ట్ మ్యాన్ గానో ఇండస్ట్రీలో పరిచయం చేసుకొని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.